పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్ ఎన్నికల ఫలితాన్ని సవాల్ చేస్తూ ఇవాళ కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. ఫలితాలు వెలువడిన నెల రోజుల తర్వాత ఆమె అఫిడవిట్ దాఖలు చేశారు. తన ఓటమికి కారణం ప్రజా తీర్పు కాదని, ఓట్ల లెక్కింపు ప్రక్రియలో జరిగిన అవకతవకలేనని మమత ఆరోపిస్తున్నారు. వాస్తవానికి భవానీపూర్ నియోజకవర్గం తృణమూల్ కాంగ్రెస్ కు కంచుకోట. 2011 నుంచి వరుసగా 3 సార్లు మమత ఇక్కడి నుంచే గెలిచారు. కానీ 2026 ఎన్నికల్లో పరిస్థితి మారిపోయింది. బీజేపీ నేత సువేందు అధికారి మమతను 15,000 ఓట్లతో ఓడించారు. అయితే ఈ వివాదం ఇప్పుడు మొదలైంది కాదు. ఓట్ల లెక్కింపు జరిగిన రోజునే మమత కొన్ని ఆరోపణలు చేశారు. దక్షిణ కోల్కతాలోని ఒక కౌంటింగ్ సెంటర్లో లెక్కింపు ప్రక్రియ సక్రమంగా జరగలేదని ఆరోపించారు. అక్కడ జరిగిన ఘర్షణలో తనను తోసేశారని కూడా ఆరోపించారు. పారదర్శక లెక్కింపు నిర్వహణలో ఎన్నికల అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. ఇప్పుడు అదే అంశాలను ప్రస్తావిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంతకుముందు 2021 ఎన్నికల్లో నందిగ్రామ్లో సువేందు అధికారి చేతిలో మమత ఓడిపోయారు. అప్పుడు కూడా ఓట్ల లెక్కింపుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఫలితాన్ని రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించారు. ఆ కేసు ఇప్పటికీ విచారణలో ఉంది. ఇప్పుడు భవానీపూర్ ఫలితం పైన మమత న్యాయ పోరాటం ప్రారంభించారు. మరి కోర్టు మమత ఆరోపణలను ఎలా చూస్తుంది? లెక్కింపుపై విచారణకు ఆదేశిస్తుందా లేక ఎన్నికల ఫలితాన్ని యథావిధంగా కొనసాగిస్తుందా అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.